రాష్ట్రంలో అత్యధిక కెపాసిటీతో అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఏకైక ఫ్యాక్టరీ నర్మెట ఆయిల్ ఫామ్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థాపించిన అపెరాల్ పార్క్ను ప్రారంభించిన అనంతరం మంత్రి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నార్మెటలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా నిలబడాలంటే స్థిరమైన పంటలు వేయాలన్నారు. వీరి వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగార్ రాఘవరెడ్డి ఉన్నారు. నేను ప్రమాణ స్వీకారం చేసి సెక్రటరియట్లో అడుగుపెట్టిన మొదటి నిమిషంలో సంతకం పెట్టిన ఫ్యాక్టరీ ఇది. ఇప్పుడు వరకు తెలంగాణలో అతి ఎక్కువ కెపాసిటీతో కట్టే ఫ్యాక్టరీ నర్మెట్ట. ఇప్పుడున్నటికంటే దేశంలో అత్యున్నత ప్రమాణాలతోటి లేటెస్ట్ మిషనరీ తోటి నిర్మాణం జరుగుతున్నటువంటి ఫ్యాక్టరీ. కారణం ఏంటంటే మిషనరీ లేటెస్ట్ వస్తే ఓఈఆర్ పర్సెంటేజ్ పెరిగితే ఇప్పుడు అప్పారావుపేటలో ఉన్న ఫ్యాక్టరీ ధర వస్తుంది 21,000. రేపు మీరు నరిమెట్లో ఇంకా కొంచెం 2-3 పాయింట్లు ఎక్కువ తీసుకోగలిగితే ఇంకా రైతుకు 2-3 వేలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని నేను ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, లేటెస్ట్ మిషనరీ ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడి నుంచి తెప్పించుకోమని చెప్తున్నాం. ఆయిల్ ఫెడ్ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ప్రపంచంలో ఉన్న దాంట్లో లేటెస్ట్ తెప్పించుకోండి. దానివల్ల పర్సెంటేజీ పెరిగితే మనకి రికవరీ, రైతుకి లాభం వస్తుంది, రైతుకి ఎక్కువ రేట్ వస్తుంది. అందుకని ఒక ఫ్యాక్టరీకి ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళది 17-18 వస్తుంది, మంది 20-19.42 వస్తుంది మంది. మన ఫ్యాక్టరీకి వచ్చి పట్టించుకొని వెళ్ళారు వాళ్ళు ఆయిల్. ఎందుకంటే అక్కడ వాళ్ళకి తక్కువ వస్తుంది రేటు, పర్సెంటేజ్ తక్కువ ఉండటాన. తెలంగాణలో ఎక్కువ వస్తుంది కాబట్టి ఎందుకు వస్తుందని మన ఫ్యాక్టరీకి వచ్చి పట్టుకెళ్ళారు. రేపు అందరూ కూడా నెరమెట్టుకు వచ్చి పట్టుకెళ్ళాలి. నా కోరిక ఏంటంటే తెలంగాణలో నిర్మెట్ట ఫ్యాక్టరీ మోడల్గా ఉండాలి. గత ప్రభుత్వంలో మనకు ఒక ఖమ్మం జిల్లాకే పర్మిషన్ ఉండేది. నిన్ననే నేను గుజరాత్ పోయినా, అమూల్ ఫ్యాక్టరీకి పోయినాం. అక్కడ అమూల్ ఫ్యాక్టరీ చూస్తే స్వతంత్రం రాకముందు క్షీర విప్లవం తీసుకొచ్చినాడు కురియన్. ఆనాడు ఇట్లనే పాల ఉత్పత్తికి కేంద్రంగా కావడానికి ఇల్లు తిరిగి రైతులను చైతన్యపరిచి అదొక గొప్ప స్వతంత్ర ఉద్యమంలాగా చేసినారు. నాకు మళ్ళీ నేను సహచార క్యాబినెట్ మంత్రులు అంటే సహచారం అనడానికి కూడా లేదు, చాలా పెద్దవారు, మంత్రివర్గంలోనే విశేష అనుభవం ఉండి స్వయంగా 200 ఎకరాలకు పామాయిల్ రైతుగా ఉండి రైతాంగానికి కొంత మార్గదర్శకత్వం చేయాలి. భవిష్యత్ కాలంలో ఇప్పుడున్నటువంటి మారుతున్న కాలానికి అనుగుణంగా జనరల్గా ఏమైపోయిందంటే రైతులు ఈజీగా రిస్క్ లేకుండా కష్టపడకుండా ఏదైనా పంట ఉందంటే వరి మాత్రమే వేస్తే అయిపోతుంది. ఒక్కసారి మనం పొలం దున్ని నాటేసి ఒక్కసారి కలుపు తీస్తే మళ్ళీ హార్వెస్టర్తో కోసుకొని మనకు పైసలు వస్తాయి అనుకునేటువంటి ఒక పరిస్థితులల్లో మనం వరి వైపు మొగ్గు చూపుతూ ఉన్నాం. కానీ దానికంటే ఇంకా ఎటువంటి పశుపక్షాదుల బాధలు లేకుండా, దొంగల బాధ లేకుండా చాలా తక్కువ శ్రమతోటి డ్రిప్ ఆర్గనైజ్ చేసుకొని కొంత సైంటిఫిక్గా పర్యవేక్షణ చేసుకోగలిగితే సంవత్సర కాలం పాటు ఆదాయంగా ప్రతి 3 నెలలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి 15 రోజులు